నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ4U కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్ఐ స్వర్గీయ శ్రీరాములు శ్రీనివాస్ కు శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించిన కొత్తగూడెం దళిత సంఘాలు నాయకులు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ మరియు మాల మహానాడు నాయకులు నవతన్, అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంతు, సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వర్లు, స్వర్గీయ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస స్వగృహం నర్సంపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారకపేట గ్రామంలో 16/7/2024 బుధవారం జరిగిన దశదిన కర్మలకు హాజరై పుష్పాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాల మహానాడు అధ్యక్షులు పూల రవీందర్, బీఆర్ఎస్ పార్టీ మరియు మాల మహానాడు నాయకులు నవన్ తన్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్వర్గీయ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మరణానికి కారణమైనటువంటి అశ్వారావుపేట సిఐ జితేందర్ రెడ్డి మరో 4 కానిస్టేబుల్ని తక్షణమే సర్వీస్ నుంచి రిమూవ్ చేసి వారి కుటుంబానికి 5 కోట్ల ఎక్స్గ్రేషియా మరియు ఆయన సతీమణికి గ్రూప్ స్థాయి ఉద్యోగాన్ని ప్రకటించి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు మాల మహానాడు రాష్ట్ర నవతన్ మాట్లాడుతూ, ముందుగా జైభీం. నా పేరు నవతన్, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం. సీనన్న మాకు ఎస్ఐ గారే కాదు, ఆత్ముడు, మాకు తోడబుట్టిన అన్న లాంటి వాడు. మమ్మల్ని వచ్చిన తర్వాత ఎంతగానో మమ్మల్ని చాకులాగా తయారు చేసిన సీనన్న ఈరోజు మా దగ్గర లేడంటే మాకెంతో బాధాకరం. ఎందుకంటే కష్ట సుఖాలలో అన్నిట్లలో మా ఇళ్లలో సీనన్న మాకు ప్రతిసారి ఉంటాడు. కానీ ఈరోజు శ్రీరాములు సీనన్న లేడంటే మేము తట్టుకోలేని పరిస్థితి. అంతేకాదు, రానున్న రోజుల్లో దీన్ని ఒక పెద్ద ఉద్యమ రూపంలో మేము తీసుకెళ్తామని చెప్పి కూడా అన్నవాళ్ళు చెప్పినట్టు మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఎవరైతే పై అధికారులు ఉన్నారో అదేవిధంగా ఈ రెడ్ల రాజ్యం ఎవరిదైతే ఉన్నదో మిమ్మల్ని అందరినీ రానున్న రోజుల్లో మా గుడాలలోకి వస్తే మిమ్మల్ని రానున్న రోజుల్లో వర్షాకాలం అసెంబ్లీ ముట్టడి మేమందరం ముట్టడిస్తామని చెప్పి దళిత సంఘాలు మొత్తం రాష్ట్రంగా, జిల్లాల వ్యాప్తంగా దళిత సంఘాలు మొత్తం మేము అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. డిఐజీ ముందు ఇదే మా చెల్లని తీసుకొని వచ్చి ఆమరణ దీక్ష చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ న్యాయం చేసిరని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి కారకులైన సిఐ జితేందర్ రెడ్డి ఉన్నాడు, 302 అమలు చేయాలి. మరణమాంగళం ఇచ్చిండు కదా మా అన్న ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు ఆగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ముందుగా జై భీమ్ తెలియజేస్తూ